దేవుడి దగ్గర మొరపెడుతున్న మనము ఏ అవసరము చేత దేవుని దగ్గర కనిపెడుతున్నామో, ఆయనను అడుగుతున్నామో, దాన్ని ప్రభు మనకి బయలుపరిచిన తర్వాత కృతజ్ఞత అన్నది మనం ఖచ్చితంగా కనుపరచాలి. మనకి ఏదైనా ఏం పొందుకున్నా సరే దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. 10th క్లాస్ పాస్ అయ్యావా, అయితే దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించు. నువ్వు 9th క్లాస్ పాస్ అయ్యావా, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించు. లేకపోతే నువ్వు ఒక హాస్పిటల్ నుండి వచ్చావా ఇంటికి, దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లించు. నాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభువా అని కృతజ్ఞత పూర్వకంగా జీవించే వారిగా మనము ఉండాలి. జ్ఞాపకం చేసుకోవాలి. కానీ చాలా విషయాలు వస్తాయి, కానీ మనం ఏం జ్ఞాపకం చేసుకుంటాం తెలుసా? దేవుడు చేసిన మేలులు కాదు, మనం ఏమి ఆశించామో అది దొరకలేదో దాని కొరకే మనం సొనుక్కుంటూ జీవిస్తాం. కానీ నీవు కలిగి ఉన్నవి చాలా మందికి లేవు, అయితే దేవుడు నాకు ఇచ్చాడు అనే దాని మీద కృతజ్ఞత భావం కలిగి నువ్వు బ్రతకాలి.